ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. సో రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం లాజిక్గా ఎలా అర్థం చేసుకోవాలి, సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్తో ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ట్రిక్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుని నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి. అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ ట్రిక్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 140,75 అలాగే 168,103 అంటే ఇక్కడ మనకి రెండిట్లో సేమ్ లాజిక్ అయితే ఉందన్నమాట. ఆ సేమ్ లాజిక్ ఏంటో కనిపెట్టి ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి అయితే ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లాజిక్ ఏంటో తెలుసుకుంటే అదే లాజిక్ ఆప్షన్స్లో ఎక్కడుందో కనిపెట్టేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే 140 నుంచి 75 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అంటే డిఫరెన్స్ చూడండి, 140 - 75 అంటే 65 వస్తుంది. ఓకే, అదే లాజిక్కా లేదా చూద్దాం. 168 నుంచి 103 అంటే డిఫరెన్స్ చూడండి 65. ఎలా అయితే రెండిట్లకి సేమ్ లాజిక్ వచ్చిందో అదే లాజిక్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అయితే ఉంటుందన్నమాట. చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసరికి 106 - 51 అనమాట. సో డిఫరెన్స్ చూసుకుంటే మనకి 55 వచ్చింది. బట్ అక్కడ మనకి 106 నుంచి 51 కదా, 55 కాదు కదా. నెక్స్ట్ చెక్ చేద్దాం. 125 - 70 అంటే 60 వస్తుంది. సో అక్కడ డిఫరెన్స్ మనకి 60 వచ్చింది, ఆన్సర్ 70 రావాలి కదా. నెక్స్ట్ 175 నుంచి మనకి 110 రావాలి, అంటే డిఫరెన్స్ చేసుకుంటే మనకి 65 వచ్చింది. సో సేమ్ లాజిక్ కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలానే ఇచ్చిన క్వశ్చన్లో ఆ రెండిట్లో ఒకే లాజిక్ ఉందన్నమాట. ఆ లాజిక్తోనే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఉంటుందన్నమాట. అలా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 30 నుంచి 125 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. సో 30 నుంచి మనం ఇంటూ 4 చేసుకుందాం, 120 వస్తుంది. ప్లస్ 5 చేసుకుంటే 125. సేమ్ అలానే వస్తుందా? 25 నుంచి 105 చూద్దాం. 25 ఇంటూ 4 చేసుకుంటే మనకి 100 వస్తుంది. ఓకే, ప్లస్ 5 చేయాలి కదా. ప్లస్ 5 చేస్తే మనకి 105. ఓకే, ఈ రెండు లాజిక్ని యూజ్ చేసుకుని మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 40, 155. 40ని ఇంటూ 4 చేసుకుంటే మనకి 160 ప్లస్ 5 చేస్తే మనకి 165 వచ్చేస్తుంది. లేదు. నెక్స్ట్ 20 ఇంటూ 4. సో 24 మనకి 80 ప్లస్ 5 కదా. సో 85 కదా, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. చూడండి, 20 ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, ఇంటూ 4 చేసాం కదా. సో ఓకే, 80 ప్లస్ 5 85. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇచ్చిన క్వశ్చన్ అలాగే వచ్చిన ఆప్షన్ సేమ్ లాజిక్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37 నుంచి 62 అలాగే 52 నుంచి 77 సేమ్ లాజిక్తో ఎలా వచ్చిందో చూద్దాం. 37కి ఎంత కలిపితే మనకి 62 వస్తుంది చూడండి. 35కి ప్లస్ 25 యాడ్ చేస్తే మనకి 62 వస్తుంది కదా. సేమ్ అలానే మనకి 52 ప్లస్ 25 చేస్తే 25 వస్తుంది. ఓకే, అలానే ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్ లాజిక్ ఎక్కడ ఉందో కనిపెడదాం. 69 ప్లస్ 25 అంటే 94. లేదు. నెక్స్ట్ 81 ప్లస్ 25 అంటే 106. నెక్స్ట్ చూడండి, 46 ప్లస్ 25 అంటే 71. ఓకే, కరెక్టే కదా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి, మీరు చెక్ చేసుకోవచ్చు. 46 ప్లస్ 25 అంటే మనకి 71. 46 నుంచి 71 సేమ్ అదే లాజిక్తో మనకి వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 8 నుంచి 25 ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి 8 3s అంతా. సో 8 నుంచి 25 ఎలా వచ్చిందో చెక్ చేయాలి కదా. సో 8 3s మనకి 24. బట్ అక్కడ ఉన్నది మనకి 25 కదా. ప్లస్ 1 చేసుకుంటే మనకి 25 వస్తుంది. సేమ్ అదే లాజిక్. నెక్స్ట్ది చెక్ చేద్దాం. 11 ఇంటూ 3 అంటే మనకి 33 కదా. 33 ప్లస్ 1 అంటే 34. ఓకే, సేమ్ అదే లాజిక్తో మనకి ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 ఇంటూ 3 అంటే 45. 45కి మనం ప్లస్ 1 యాడ్ చేయాలి కదా, 46. ఓకే, ఏ ఆప్షనే కరెక్ట్. స్టార్టింగ్ ఆప్షనే మనకి కరెక్ట్. క్వశ్చన్లో ఏ లాజిక్స్ అయితే యూజ్ చేసామో ఆ ఆప్షనే మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 27, 135. 27 నుంచి మనకి 135 ఎలా వచ్చింది చూద్దాం. చూడండి, ఇంటూ 5 డైరెక్ట్గా తెలిసిపోతుంది మనకి. 27 ఇంటూ 5 చేసుకుంటే 135. అలాగే 33 ఇంటూ 5 చేసుకున్న 165. సేమ్ అంటే మనం ఇంటూ 5 చేసుకుంటే నెక్స్ట్ వాల్యూ రావాలి. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేద్దాం. 29 5s 145 కదా. సో కాదు. నెక్స్ట్ చూడండి, బట్ అక్కడ మనకి 125 కదా. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. 22 5s 110. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18 నుంచి 141 అలాగే 42 నుంచి 165 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. అంటే ఆ రెండిట్లకి కూడా సేమ్ లాజిక్ ఉంటుంది కదా. సో ఆ సేమ్ లాజిక్ ఏంటో కనిపెడదాం. ఫస్ట్ 18 నుంచి 141 ఎలా వచ్చింది అంటే ఇక్కడ చెక్ చేయండి. 141కి 18కి డిఫరెన్స్ అనమాట. అంటే మైనస్ చేసుకోండి, 123 వచ్చింది. నెక్స్ట్ 42 అండ్ 165 కూడా డిఫరెన్స్ అయితే చెక్ చేద్దాం. అదే వస్తే మనం చేసిన లాజిక్ కరెక్టే అనమాట. సో 165 మైనస్ 22 అంటే 123, 123 క్వశ్చన్లో ఉన్న లాజిక్ అయితే అర్థమైంది. అదే లాజిక్ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సో 24, 167 ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకుంటే 143 వస్తుంది, అది రాంగ్ అండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. 129కి 28కి డిఫరెన్స్ 101 వస్తుంది. నెక్స్ట్ సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ అనమాట. 159 మైనస్ 36 అంటే 123. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 86 నుంచి 286 ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూడండి డిజిట్స్ చూడండి, 86, 286, 48, 248 అంటే డిఫరెన్స్ ఎంత 200. ఆ 200 లాజిక్ చూడండి, 45, 35 కాదు, 65, 265 ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. అంటే మీరు లాజిక్గా అర్థం చేసుకోవాలి, అంతేకాని 265 మైనస్ 65 ఇలా చేసుకుంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్ 2 డిజిట్స్ 86 ఉంది, ఇక్కడ 86 ఉంది, డిఫరెన్స్ తెలిసిపోతుంది అక్కడ 200 అని. అలా లాజిక్గా థింక్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 15 నుంచి 224 ఎలా వచ్చింది, స్క్వేర్ చేసుకోండి, 225 కదా, బట్ మనకి అక్కడ ఉన్న 24, 224 మైనస్ 1 చేస్తే 224 సేమ్ అలానే వస్తుందా. 8 స్క్వేర్ 64 మైనస్ 1 చేస్తే 63 సేమ్ ఆప్షన్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. 11 స్క్వేర్ అంటే 121 మైనస్ 1 చేస్తే 122 వస్తుంది అక్కడ, బట్ అక్కడ ఉన్నది 123 కదా. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 1 అంటే 35, బట్ అక్కడ ఉన్నది మనకి 37. సో 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1 అంటే 80. సో 9, 80 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11, 96 అలాగే 10, 75 11 నుంచి 96 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 11 స్క్వేర్ అంటే 121. ఎంత మైనస్ చేస్తే మనకి 96 వస్తుంది, 25ని మైనస్ చేస్తే మనకి 96 వస్తుంది. అలానే 10 స్క్వేర్ అంటే మనకి తెలుసు 100, అలాగే మైనస్ 25 అంటే 75. అలానే ఆప్షన్స్లో ఆ సేమ్ లాజిక్ ఎక్కడ ఉందో చూద్దాం. 9, 56 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ అంటే 81, తర్వాత మనం మైనస్ 25 చేయాలి అంటే 56. ఆన్సర్ కరెక్టే కదా, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ అలానే 10th క్వశ్చన్ చూడండి. 300, 194 అలానే 315, 209. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాజిక్గా ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలంటే 300 నుంచి 194 ఎలా వచ్చిందో, అలాగే 315 నుంచి 209 ఎలా వచ్చిందో, అంటే ఆ రెండిట్లకి కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. అదేంటో కనిపెట్టి అదే సేమ్ లాజిక్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ఉంటుందన్నమాట. సో అదేంటో కామెంట్ చేసేయండి. మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అండ్ నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా మీకు కూడా అర్థమైనట్టు ఉంటుంది అనమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. మర్చిపోద్దండి, తప్పైనా పర్వాలేదు, రైట్ అయినా పర్వాలేదు, జస్ట్ మీరు ట్రై చేస్తే, మీరు ఆలోచించి ట్రై చేస్తే చాలా అనమాట. సో ఆన్సర్ ఏంటన్నది నేను చెప్తాను, కామెంట్ చేయండి, ట్రై చేయండి. జస్ట్ ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతాండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.